హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు ఫస్ట్ డే కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టింది, కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందా లేదా, ఓవర్సీస్లో ఎంత రాబట్టింది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. డాకు మహారాజు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న మూవీ డాకు మహారాజు. సక్సెస్ఫుల్ డైరెక్టర్, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ అయితే కాలేదు. 2 days బిఫోర్ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. దాదాపు 40-50% గేమ్ చేంజర్ థియేటర్లో ఆడుతుంది. తక్కువ థియేటర్లో కూడా ఎంత రెవెన్యూ రాబట్టింది డాకు మహారాజు. నైజాంలో 4,50,00,000 దాకా షేర్ రాబట్టింది. కెరీర్ సెకండ్ హైయెస్ట్ షేర్ రాబట్టింది. వీరసింహారెడ్డితో పోలిస్తే తగ్గింది. ఇక సీడెడ్ మొత్తం మీద 1,30,00,000 దాకా షేర్ రాబట్టింది. సీడెడ్లో ఆడుతున్న థియేటర్లో 99% ఆక్యుపెన్స్తో నిన్న రన్ అయింది. అందుకే 5 కోట్లకు పైగా షేర్, 5,30,00,000 అంటే సీడెడ్లో దుమారం లేచిపోయింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 1,92,00,000 షేర్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్సే. గుంటూరు మొత్తం మీద 4 కోట్ల షేర్ రాబట్టింది. గుంటూరులో కూడా బెస్ట్ కలెక్షన్స్. కృష్ణా డిస్టిక్ మొత్తం మీద 2 కోట్ల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి మొత్తం 1,75,00,000 దాకా రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం 1,95,00,000 దాకా రాబట్టింది. ఇక నెల్లూరు మొత్తం మీద 1,60,00,000 షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ పరంగా చూసుకుంటే 23,10,00,000 దాకా షేర్ రాబట్టింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఇది సెకండ్ హైయెస్ట్ షేర్. పోటీలో కూడా రిలీజ్ అయ్యి సింగిల్ సోలో రిలీజ్ అయిన ఉంటాయి. ఇంకా 5 కోట్ల షేర్. కెరీర్ నెంబర్ 1 స్థానంలో ఉంటూనే రెండు తెలుగు రాష్ట్రాల వరకు. ఇంకా ఓవర్సీస్లో మాత్రం దుమారం లేచిపోయింది. వీరసింహారెడ్డినే మించిపోయింది. ఓవర్సీస్లో అయితే డే 1 ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్ కలిపి 1 మిలియన్ దాటి ఆల్మోస్ట్ 1.1 మిలియన్కు దూసుకెళ్ళింది. ఆల్మోస్ట్ 9.5 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో అయితే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ నుంచి అయితే సాలిడ్ సపోర్ట్ ఉంది. కర్ణాటక కలెక్షన్స్ ఎంత అనేది ఇంకా ఆల్మోస్ట్ 2:30-3 గంటల వరకు అప్డేట్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎంత అనేది ఆల్మోస్ట్ 34-35 కోట్ల దాకా షేర్ వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ ఉండే అవకాశం ఉంది. 50-54 కోట్ల మధ్యలో గ్రాస్ ఉండే అవకాశం ఉంది. బాలకృష్ణ కెరీర్ లోనే పోటీలో కూడా ఈ రేంజ్ కలెక్షన్ అంటే బెస్ట్ కలెక్షన్స్. ఇది ఒరిజినల్ కలెక్షన్స్. పేకు డూపు 100 కోట్లు వేసి ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే డాకు మహారాజు గేమ్ చేంజర్ 186 వేసిరని 225 ఫస్ట్ డే కలెక్షన్స్ డాకు మహారాజ్ అని ఫ్యాన్స్ కూడా వేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అవన్నీ ఫేక్ వల్ల వచ్చేది లేదు. రియాలిటీ సినిమా రియాలిటీ దెబ్బతింటది. ఎందుకంటే అక్కడ రియాలిటీ కానొస్తూనే ఉంటుంది. డాకు మహారాజు బుక్ మై షోలో ఇప్పుడు కూడా గంటకు 15-16 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ 4-5 వేలు. అది 3 లాంగ్వేజ్ గేమ్ చేంజర్. సింగిల్ టైటిల్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కన్నడ కానీ మలయాళం కానీ హిందీ కానీ సింగిల్ టైటిల్లో మాకు ఆ బుకింగ్ నడుస్తుంది. గేమ్ చేంజర్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలనే సాలిడ్ బుకింగ్. ఇంకా పాన్ ఇండియా రిలీజ్ కాలేదు. 17th నుంచి రిలీజ్ అంటున్నారు. బెస్ట్ కలెక్షన్స్ అయితే నమోదైన ఇంకా అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ రేంజ్ లో ఉంటాయి, కర్ణాటక అప్డేట్ కావాలి. మనం ఈ వీడియో చేసేంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ అయితే ఓవర్సీస్ కలెక్షన్స్ అయితే క్లియర్ కట్ గా వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి కలెక్షన్స్, బెస్ట్ కలెక్షన్స్. పోటీలో ఈ కలెక్షన్స్ పండుగ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి బ్లాక్ బస్టర్ అనే రెస్పాన్స్ దూసుకోబోతుంది. కాబట్టి ఇంకా వీకెండ్ మొత్తం, ఈ వీక్ మొత్తం పొంగల్ ఉంది కాబట్టి, ఫెస్టివల్ ఉంది కాబట్టి సాలిడ్ కలెక్షన్స్. బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం డాకు మహారాజ్ ఉంది. సెకండ్ డే కూడా సాలిడ్ గా ఉండబోతుంది. వీరసింహారెడ్డి మించి ఉండబోతుంది సెకండ్ డే. ఎందుకంటే ఇంకా సెకండ్ డే ఏ సినిమా పోటే లేదు. డాకు మహారాజుకు ఎంత నెంబర్ వెళ్తుంది అనేది సెకండ్ డే రోజు వెయిటింగ్ చేయాలి. ఇంకో వీడియోలో క్లియర్ కట్ గా వరల్డ్ వైడ్ ఆంధ్ర ఎంత, తెలంగాణ ఎంత, మొత్తం టోటల్ గా కర్ణాటక ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది అనేది మనకు అప్డేట్ అయిన తర్వాత క్లియర్ కట్ గా ఇంకో వీడియో చేస్తా. ఇప్పుడైతే బ్లాక్ బస్టర్ కెరీర్ బెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్ సపోర్ట్ తోటి అనే టాక్ అయితే బయటకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మాట్లాడదాం.